మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన ఆ జాతరలో విధులు నిర్వహించిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిని మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అందం, అభినయం, నిబద్ధతతో విధులు నిర్వహించిన ఆమె వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో ఆ లేడీ సింగం ఎవరు అని నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. మేడారం జాతర అంటే ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుంది. కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. ఇంత భారీగా జనసందోహం ఉండడంతో పోలీసులు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులకు ఇది ఒక పెద్ద సవాలే. క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, భక్తుల భద్రత, ఇలా ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే మేడారం జాతరను పోలీస్ శాఖ ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ లా భావిస్తుంది. కొత్తగా నియమితులైన ఐపీఎస్ అధికారులకు ఇక్కడ డ్యూటీలు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భారీ జనసందోహంలో ఎలా వ్యవహరించాలి, ఆకస్మిక పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయాల్లో ఈ జాతరలో ఐపీఎస్ అధికారులకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. ఈసారి జరిగిన జాతరలో కూడా పలువురు కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించారు. గద్దెల ప్రాంగణం, బస్టాండ్, జంపన్నవాగు, ట్రాఫిక్ జామ్ ప్రాంతాలు, ఇలా కీలకమైన అన్ని ప్రాంతాల్లో 5 రోజుల పాటు పోలీసులు చెమటొచ్చారు. ఎక్కడైనా తోపులాట జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈసారి జాతరలో విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారులలో వసుంధర యాదవ్ అనే మహిళా అధికారిని ప్రత్యేక ఆకర్షణగా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె వీడియోలు, రీల్స్ వైరల్ అవడంతో వసుంధర యాదవ్ పేరు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. క్యూ లైన్ల వద్ద భక్తులు ఎక్కువగా చేరిన సమయంలో తోపులాటకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో ఆమె చూపిన సమయస్ఫూర్తి, భక్తులను క్రమబద్ధంగా కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, భక్తులతో సౌమ్యంగా మాట్లాడడం, పరిస్థితిని చక్కదిద్దడం, ఇవన్నీ చూసిన వారు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే కర్తవ్యం సినిమాలో విజయశాంతిని గుర్తు చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక మహిళా అధికారి ఎంత ధైర్యంగా, నిబద్ధతతో పని చేయగలదు వసుంధర యాదవ్ చూపించారని చెబుతున్నారు. ఇదిలో ఉండగా విధుల్లో కఠినంగా ఉండే ఈ మహిళా ఐపీఎస్ అధికారి మరో కోణం కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలను తీసుకొచ్చే సమయంలో స్థానిక గిరిజనులు మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో క్రమశిక్షణతో పాటు స్థానిక సంస్కృతిని గౌరవిస్తూ ఆనందంగా పాల్గొనడం అందరినీ మెప్పించింది. జాతరకు వచ్చిన భక్తులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. లేడీ సింగం రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెపై మరింత ఆసక్తి పెరిగింది. ఇంతటితో ఆగలేదు. అసలు ఈ మహిళా ఐపీఎస్ ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినవారు, ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. వసుంధర యాదవ్ 2023 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిని. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ కు చెందిన ఆమె చిన్నప్పటి నుంచే పోలీస్ అధికారిగా మారాలని కలగన్నారు. ముఖ్యంగా తన తండ్రి కలను నెరవేర్చాలనే సంకల్పంతో కష్టపడి చదివి చివరకు ఐపీఎస్ సాధించారు. సివిల్స్ కోసం ఎంతో కష్టపడి పట్టుదలతో చదివి 2023లో ఐపీఎస్ గా ఎంపికయ్యారు. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకుని సేవలోకి వచ్చారు. 2024లో తన బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ యాదవ్ ను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త తెలంగాణ క్యాడర్ కు చెందిన అలాట్మెంట్ కావడంతో వసుంధర యాదవ్ కూడా తెలంగాణ క్యాడర్ కు అలాట్మెంట్ అయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మేడారం జాతరలో ఆమె చూపిన కర్తవ్య నిబద్ధత, ప్రజలతో మమేకమైన తీరు, అలాగే నృత్యంతో ఆకట్టుకున్న విధానం, ఇవన్నీ కలిసి ఆమెను సోషల్ మీడియాలో వైరల్ స్టార్ గా మార్చాయి. మొత్తానికి విధుల్లో కఠినత్వం, వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కృతిపై గౌరవం, ఈ 3 లక్షణాలతో వసుంధర యాదవ్ ఇప్పుడు నెటిజన్ల గుండెల్లో లేడీ సింగంగా నిలిచారు. మేడారం జాతర ముగిసినా ఆమె పేరు మాత్రం ఇంకా నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంది.